కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద 5 రూపాయలు భోజనం అయితే పెట్టారు. ఏంటి కడుపు నిండా పెడుతున్నారు. కానీ వీళ్ళ వల్ల మా జగనన్నే లోపల వేద్దామని చూస్తున్నారు. ఓకే, ఏంటి పులిబిడ్డ ఏంటి ఒకటే ప్రభుత్వం. ఈ కూటమి ఏం చేసిండు? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నమాట మాట్లాడొచ్చండి. మీ అభిప్రాయం ఏదైతే చెప్పచ్చు. మా అభిప్రాయం పులిబిడ్డకి పులే పెట్టింది కానీ పిల్లి పెట్టదు. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు, పథకాలు అందుతున్నాయి. ఏం తెచ్చారండి? ఏంటి 6 అంటున్నారు, 7 అంటున్నారు. ఏంటి మా జగనన్న వస్తేనే బాగుంటుంది. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు వీళ్ళు వచ్చాక ప్రతి కుటుంబానికి. ఏమండి 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసామని చెప్తుంది ప్రభుత్వం. తల్లికి వందనం వేసామంటున్నారు. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేశారు. అబద్ధాలు సార్. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేశారు కదా. ఏమండి నేను ఇస్తా 100 మందికి నేను ఇస్తా 5 రూపాయల భోజనం. ఓకే 100 మంది నేను పెడతా. ఓకే ఏంటి అంటే ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చలేదు? అంటే జగన్ ప్రభుత్వంలో నచ్చింది ఏంటి, ఈ ప్రభుత్వంలో నచ్చింది ఏంటి మీకు? వీళ్ళు ఏంటంటే మొత్తం కూటమండి. ఏంటి తీసుకొచ్చి వీళ్ళు ఏంటి మా జగనన్న పంపించలేదా చంద్రబాబు నాయుడిని 40,000 పులిబిడ్డ జైలుకి అంటున్నారా? ఓకే, మా జగనన్న లోపల వస్తే నేను తర తీసుకుంటాను. సో మొత్తంగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో? ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అంటే ప్రజలకి మరి ఏలు జరుగుతుందో లేదో ప్రజలు తెలుసుకోవాలి. ఓకే, గత ప్రభుత్వం కాడికి ఈ ప్రభుత్వానికి బేరీ చేసుకునేది జనమే ప్రస్తుతానికి. గత ప్రభుత్వంగానే డబల్ సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు అని అన్నారులే, కానీ జనాలకి తెలిసిన విధంగా చేయట్లేదు కదండి అనుకూలంగా. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తుంది ప్రభుత్వం. అయితే 6 సూపర్ హిట్ అని వాళ్ళు అనుకుంటే ఎట్లాగో జనం అనుకోవాలి కదా. సో మీ వరకు మీకు ఏమైనా పథకాలు వచ్చాయా ప్రభుత్వం వచ్చాక? మాకంటూ పథకాలు ఏం లేవు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు మాకు అనుకూలంగా ఉంటుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. 3 గ్యాస్ సిలిండర్లు అనే మాట ఇంతవరకు ఏమి లేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చామని చెప్తున్నారు. ఎంతమందికి అంటే అంతమందికి ఎలా ఇస్తున్నారండి? కుటుంబంలో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకే వస్తున్నాయి, కానీ ముగ్గురు ఉంటే ముగ్గురికి రావట్లేదు కదా. ఇటీవల ఉచిత బస్సు పెట్టారు ఆడవాళ్ళకి. ఉచిత బస్సు పథకం సౌకర్యంగా ఉండొచ్చు. రేపు 4వ తారీఖున ఆటో వాళ్ళకి కూడా వేస్తామని చెప్తుంది ప్రభుత్వం, ఆటో కార్మికులకి. ఆటో వాళ్ళకి వేస్తానని అన్నారు, కానీ ఏదో రిస్కులతో కూడిన వ్యవహారం అంట. చలానాలు కట్టాలి. ఓకే, ఏదో ప్రాబ్లం ఉందన్నారు ఆటో డ్రైవర్లు. వేస్తే పర్వాలేదు. సో మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందా అంటే? అది జనం నాడి ఎలా ఉందనేది జనం చెప్పాలి. సో మీ అభిప్రాయంలో చేస్తుందా ఈ ప్రభుత్వం అంటే? మా అభిప్రాయం అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది ప్రభుత్వ పథకాలు. గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా పోలిక ఉంది. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? జగన్ ప్రభుత్వం మళ్ళా తిరిగి కంపల్సరీగా వచ్చింది. 3 పార్టీలు మళ్ళీ కలిసే వస్తాయి కూటమి. కలిసినా కానీ జగన్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో 2000 ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్ మరలా గెలుస్తారని? ప్రజల నమ్మకంతోనే, మా నమ్మకం. ఆయన ఉంటేనే మాకు అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే? మొత్తంగా ఎలా ఉందంటే మాకైతే ఇంట్రెస్టింగ్ లేదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. ఈ కూటమి ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదండి. ఎందుకంటే మేము చేసే వర్క్ చేస్తున్నాం. మేము చేసేది మా బిల్డింగ్ వర్క్స్ మేము చేసేది. మాకు జగన్ ప్రభుత్వంలో పనులు బాగున్నాయి. ఈ ప్రభుత్వం అసలు పనులే లేవు. ఓకే, మరీ అసలు దరిద్రం వెళ్ళబోతున్నాం ఈ ప్రభుత్వంలో. ఓకే, పనులు లేవు. ఇసుకేమో బిల్డింగ్ పర్మిషన్ లేవు. అసలు మరింత దరిద్రం ఎప్పుడు చూడాల. ఫ్రీకి ఇస్తున్నామని చెప్తున్నారు. బిల్డింగ్ ఇసుక ఫ్రీ దేనికి ఇస్తున్నారు? నిర్మాణాలకి. పెద్ద ఆటికి ఇస్తున్నారు. చిన్న వాళ్ళకి కావాలిగా, మరి వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు చిన్న ఉంటే చిన్న పనులు చేసుకుంటా ఉంటారు. అవన్నీ లేకుండా ఏం చేసుకుంటారు మీరు? మరి పథకాలు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఏం పథకాలు ఇస్తున్నారు? ఏం పెట్టారు? సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్ అది అంతా దుర్మార్గం పని. అది అదంతా వేస్ట్. అది ఫ్రీ బస్ మీరు చెప్పినట్టు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఆడవాళ్ళు తన్నుకోవడానికి పనికి వస్తుంది తప్ప దేని పని చేయట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎందుకు? ఇప్పుడు ఉండే మంచి పని 4 చేయండి. జగన్ కట్టించింది ఆపేసాడు ఇల్లు. అవి మొదలుపెట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఆరోగ్యశ్రీ కరెక్ట్గా మళ్ళీ మొదలు పెట్టండి.
108 మళ్ళీ అమలు చేయండి. ఓకే, అవి మంచి పనులు. ఓకే, కాలేజీలు అంటే అవి అంటే ఫ్రీ స్కాలర్షిప్లు ఇవ్వండి, అది తప్పులేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, 6,000 పడుతున్నాయి ఒకళ్ళకి పడతల్లా, ఒకళ్ళు అసలు పడతలేదు డబ్బులు. ఓకే, అవి మరీ దారుణంగా ఉన్నాయి. మీరు చెప్పినవి కూడా మంచి ఫ్రీ ఏదైతే ఉందో ఫ్రీ విద్య కానీ మంచి పనులు చేయండి, మంచి ఈ చేస్తే బాగుంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు కరెక్ట్గా అమలు చేయండి. ఓకే, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, అదొకటి అమలు కరెక్ట్ చేయండి. 108 ఇమీడియట్గా వచ్చేదాడు, అది ఒకటి అమలు చేయండి. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? జగన్ అనేది అది చెప్పలేమండి, అది ఎవరికి రాసి పెట్టండి వాళ్ళకు ఉంటుంది అంతే. మీరేమనుకుంటున్నారు, జగన్ రావాలనుకుంటున్నారు? ఏమంటే ఇక్కడ రాసి ఉంటుంది, అదొకే, అది అంతే, మనం ఏం చేయలేం. ఓకే, దానికల్లా మనం ఏం చేయలేము. మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? కూటమి ఈ ప్రభుత్వం వల్ల ఎవరైనా ఒకటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేసేవాళ్ళు వస్తే ఎవరైనా ఒకటే. ఈ ప్రభుత్వం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి, కూటమి ప్రభుత్వం మీద? నాకు జగన్ ప్రభుత్వం ఇష్టం, నేను జగన్ ఫ్యాన్స్. అది ఎందుకు నచ్చింది ప్రభుత్వం, ఇది ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే ఇప్పుడు పింఛన్ల గురించి కానీ వాలంటీర్లు కానీ మేము పెద్ద రిస్క్ చేసి రోడ్ల మీదకి వెళ్ళింది లేదు. ఓకే, ఇప్పుడు దాకా వాలంటీర్లే మాకు అన్నీ చూసి మా ఇంట్లో ముసలివాళ్ళకి కూడా పింఛన్లు కూడా బాగా తీసుకొచ్చి ఇచ్చారు, రేషన్ కూడా మా ఇంటికి వచ్చి ఇచ్చినాయి. అంతేగాని మేము ఏ రోజు వెళ్ళి తెచ్చుకుంది లేదు. ఇప్పుడేమో ఎక్కడికి ఏది చిన్నది కావాలన్నా రోడ్ల మీద పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు పెన్షన్ సచివాలయ ఉద్యోగులు ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఫస్ట్ తారీఖుని అంటున్నారు, ఇంతగా రాలేదు, అమలు అవ్వలేదు కదా. పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారన్న. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చే సచివాలయం ఉద్యోగస్తులు ఇస్తున్నారు కదా. మరి ఇంతవరకు నేను చూడలే, ఇస్తున్నారు. మా ఇంట్లో కూడా ఉన్నారు కదా పెన్షన్, చూస్తున్నాను నేను. రేషన్ అయితే మనం తెచ్చుకోవాలి, అది ఓకే, అది మనమే తెచ్చుకోవాలి. అసలు ఏం లేవు కదా అంతకుముందు ప్రభుత్వంలో. మేమంటూ నేనైతే పక్క వైఎస్ఆర్ ఫ్యాన్స్. అంటే అంతకు మించిన సంక్షేమం ఇచ్చామని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. జగన్ ఇచ్చి రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. మాకు ఇక్కడ రూపాయి 2 రూపాయలు ఇచ్చి మా దగ్గర 10,000 దింగుతున్నారు. ఓకే, ఇప్పుడు మాకు కేసులు రాస్తున్నారు, మాకు షర్ట్ లేనందుకు 500, 1000 రూపాయలు అంటున్నారు. ఏమి వ్యాపారం, రోడ్డు మీద మేము ఎలా బతుకుతున్నాం చూస్తున్నారు. తల్లికి వందనం వేసామంటున్నారు, ఫ్రీ బస్ పెట్టామంటున్నారు. అసలు ఎందుకు ఎన్ని ఉపయోగం ఉంది మాకు? మా దగ్గర మాకే పెడతావా? అంటే జగన్ ఉన్నప్పుడు కూడా అదే కదా, ప్రజలు ఇచ్చిన ట్యాక్స్నే కదా ఆయన కూడా ఇచ్చింది. ఓకే, ఆటో వాళ్ళకి కేసు రాలేదు. ఇది చాలా చోట్ల విన్నా నేను. గత ప్రభుత్వంలో పోలీసులు పట్టించుకోవాలి, ఇప్పుడు విస్తలుడిగా పట్టేసుకుంటున్నారు. అసలు సామాన్యుడి మీద పడితే మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు రాత్రి 1 గంటకి నైట్ తాగేసి యాక్సిడెంట్ చేశాడు, ఆడ బాగానే తిరుగుతున్నాడు, మరి డబ్బులు ఇచ్చి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఉంటది, కానీ మా లాంటి వాళ్ళ దగ్గర ఏముంటది? చివరిగా అయితే మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారని? అవుతారు. అంటే 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా సింగల్ గానే పవన్ కళ్యాణ్ అన్నారు అక్కడ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో రానవని ఆయన చెప్తున్నారు. జగనే గెలుస్తాడు. ఎందుకు అంత నమ్మకం జగన్? నమ్మకం ఒక్కడే వచ్చినా కూడా గెలుస్తాడు. ఫైనల్ గా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం ఇష్టం లేదు.